ఇంతవరకు మనలను సజీవులుగా ఉంచి మరలా మరి యొక్క ఆదివారమును మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన మహిమ పొందుచున్నటువంటి విధానాన్ని బట్టి మొదటిగా పరలోకమందు ఉన్నటువంటి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సమయము ఆయన వాక్యాన్ని మనం వినేటువంటి సమయం. తిమోతికి పౌల్ గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను తిమోతి పత్రికలో రాయడం జరిగింది. దాదాపుగా పౌల్స్ ఇండివిజువల్ లెటర్స్ అంటే వ్యక్తిగతంగా, అంటే ఆయన సంఘానికి కొన్ని పత్రికలు రాశాడు, అలాగనే వ్యక్తిగతంగా కూడా కొందరు పత్రికలు రాశాడు. ఈ వ్యక్తిగతంగా రాసినటువంటి పత్రికలో మరి మనం ఆలోచించినట్లయితే తిమోతికి 2 పత్రికలు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తీతుకి 1 పత్రిక రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఆలోచించినట్లయితే ఫిలోమోనుకు కూడా 1 పత్రిక రాసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి పట్ల పౌలు గారి యొక్క కాన్సన్ట్రేషన్, అంటే నిజానికి ఆ పత్రికలన్నీ కూడా ఇంచుమించు దాదాపుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక వచ్చేటప్పటికి 6 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక చాలా ఒక ఆత్మ మీద లేదంటే సేవకుని మీద విశ్వాసి పట్ల పౌలుకున్నటువంటి ఆత్మీయ భారాన్ని ఈ పత్రిక మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అలాగనే ఫిలోమోనుకి రాసినటువంటి పత్రికలో కూడా చాలా విశేషమైనటువంటి సంగతులను పౌలు గారు మరి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈరోజు మనం సాధారణంగా భూమి మీద గొప్ప లాభ సాధకం ఏదై ఉన్నది? ఏది గొప్ప లాభ సాధకం భూమి మీద? చాలా గొప్ప సంగతిని పౌలు గారు తెలియజేశారు. ఏది లాభం భూమి మీద మానవుడి జీవితానికి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏది సాధిస్తే లాభం, ఏది పొందుకుంటే లాభం, లేదంటే దేనిని మనము దేనికోసం ప్రయాసపడితే ఎక్కువ లాభం ఈ భూమి మీద? ఎప్పుడైనా వీటి గురించి మనం ఆలోచన కలిగి ఉన్నామా? ఏది గొప్ప లాభ సాధకమై ఉన్నది? పౌలు గారు మరి మనం ఆలోచించినట్లయితే తిమోతికి రాస్తూ ఒక సంగతిని ప్రస్తావించడం జరిగింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మరి మన మధ్యలో చదివి వినిపించబడింది. 6వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుంటూ ఉన్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చక్కని మాట ఇది. ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా ఉంది. ఏంటంటే గాడ్లీనెస్ విత్ ద కంటెంట్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ గెయిన్ అనేటువంటి మాట. ఎందుకనంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఏది గొప్ప లాభం అనుకుంటాం మనం జీవితంలో? ఈ మాటలు రాసినటువంటి వ్యక్తి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. తన జీవితం మనందరికీ తెలిసిన విషయమే. గతంలో అనేకమైనటువంటి చాలా లగ్జరీ జీవితాన్ని పౌలు గారు అనుభవించిన వారే. కానీ ఆయన తన పత్రికల్లో రాసేటువంటి విషయం ఏంటంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి మాత్రమే గొప్ప లాభ సాధకమైనది. మనం ఆలోచించినట్లయితే ఈ గాడ్లీనెస్ అనేటువంటిది, దైవభక్తి అనేటువంటి మాట ఎస్యూబియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఎస్యూబియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చినటువంటి మాట దైవభక్తి అనేటువంటిది. దాని యొక్క అర్థం ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ వెల్ ప్లీజింగ్ గాడ్ అనేటువంటి మాట. అంటే దేవుణ్ణి సంతోషపరిచేటువంటి స్థితినే దైవభక్తి అంటూ ఉంటారు. దేవుని చేయడానికి నువ్వు డిసైడ్ అయ్యావనంటే అదే దైవభక్తి. దైవభక్తి అనగానే అర్థం ఏంటంటే ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయనను సంతోషింప చేయాలనే కోరిక నీలో కలిగి ఉండడమే దైవభక్తి. మనల్ని మనం సంతోషపరచుకోవడానికి కానీ, ఈ లోకాన్ని సంతోషపరచుకోవడానికి కానీ, ఈ మనుషుల దయ కోసం బతకడం కానీ దైవభక్తి అవ్వదు. కానీ మనల్ని ఎవరైతే సృష్టించారో, ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే మనల్ని దినదినము కాచి కంటికి రెప్పవలే కాపాడుతున్నారో ఆయనను సంతోషింప చేయాలనే బలమైన కోరికే దైవభక్తి.
ఇదే పౌలు గారు మాట్లాడుతున్నారు. సంతుష్టి సహితమైన దైవ భక్తి మాత్రమే దేవుణ్ణి సంతోషపరచాలని ఈ భూమి మీద ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడంటే తన జీవితంలో దానికంటే గొప్ప నిర్ణయం ఏదీ లేదు. నిజంగా మన యొక్క జీవితాల్లో దేవుణ్ణి సంతోష పెట్టాలి అనేటువంటి గొప్ప కోరికను నాశనం చేసేటువంటివి చాలా ఉన్నాయి ఈ లోకంలో. దేవుణ్ణి కాకుండా మనము ఈ లోకాన్ని సంతోషపెట్టుట్లో, లేదంటే మనల్ని మనం సంతోషపరుచుకుంటులో గొప్ప అపాయములు ఉన్నాయి. ఎందుకనంటే దేవుణ్ణి కాకుండా. అందుకే కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి 7వ వచనంలో, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏమీ, బహుశా దాదాపుగా సంవత్సరానికి 2-3 సార్లు అన్నా ఈ మాట మన నోటంటే వచ్చే మాట ఇది. కానీ దీన్ని ఎక్కువ మంది చనిపోయే ముందు రోజు వరకు నమ్మరు. ఎప్పటి వరకు? ఒక విషయం ఏంటంటే, నిత్యత్వమును గూర్చిన ఆలోచన, నిత్యత్వము లేదా అంతమును గూర్చిన ఆలోచన మన జీవిత అంతములో ఉండడం ఎంత విషాదకరం. మన అంతం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తామో ఆ అంతమును గూర్చిన ఆలోచన మన హృదయం యొక్క అంతంలో ఉందట. కానీ అది ఎక్కడ ఉండాలి? అది నిత్యత్వమును గూర్చిన ఆలోచన మొదట్లో ఉండాలి. అంతమును గూర్చిన ఆలోచన మన జీవిత అంతంలో ఉండడం ఎంత బాధకరం. సాతానుడు చేసేటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే, చనిపోయే ముందు రోజు వరకు కూడా నిత్యత్వానికి ఇంకా టైం ఉందని మన చేత ఒప్పింపజేస్తూనే ఉంటాడు. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా ఎన్నో సాధించాలి, ఇంకా ఎన్నో సాధించాలి, ఇది కూడా సాధించిన తర్వాత నేను దేవునిలోకి వస్తాను, ఇది కూడా సాధించాను దేవునిలోకి వస్తాను, కొన్ని ఉన్నాయి, అన్నీ సాధించాను తెలియదు. చివరి వరకు చనిపోయే ముందు రోజు వరకు కూడా నిత్యత్వానికి ఇంకా టైం ఉందని మన చేత ఒప్పింపజేస్తాడు. అతనే మన జీవితాల్లో విజయం సాధిస్తూ ఉంటాడు. సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే, నిత్యత్వానికి ఇంకా టైం ఉంది, ఏం కంగారు పడకలే అని చెప్పి మరణం ముందు వరకు మనల్ని ఒప్పింప చేయట్లో గొప్ప విజయాన్ని సాధించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మొదటి నుంచి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏమన్నాడంటే, ఆయన శరీరం కేవలం ఏమన్నాడండి, నిష్ప్రయోజనము, ఆత్మయే ఏం చేస్తుంది, జీవింపజేస్తున్నది. కానీ లోకంలో మనం పడేటువంటి ప్రయాస అంతా కూడా శరీరము సుఖంగా ఉండడానికి ఏమైతే కావాలో దాని మీదే ధ్యాస పెడుతూ చనిపోయిన తర్వాత ఆత్మ గురించి సంగతి ఏంటనేటువంటిది ఆలోచించకపోవడం మానవులకి చాలా గొప్ప ప్రమాదం. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, మనం ఈ లోకంలోకి ఏదియూ తేలేదు. తెచ్చామండి? ఏదియూ ఏం చేయలేము, తీసుకొని పోలేం. ఒక అపార్ట్మెంట్ ఉందంట, ఒక అపార్ట్మెంట్ ఓనరుని, పక్కన ఇంకో అపార్ట్మెంట్ ఉందట, అతనేమో రెంట్కుంటున్నాడు. ఈ అపార్ట్మెంట్ ఓనరు, వీళ్ళిద్దరూ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారట, ఇదిగోండి ఈ అపార్ట్మెంట్ చాలా కష్టపడి కట్టాను, ఇదిగో ఇదంతా కూడా ఇది ఇంత విశాలమైంది ఇదని చెప్తున్నాడట. పక్కనున్న రెంట్కు వచ్చిన వ్యక్తి కూడా వింటున్నాడట. వింటూ చివరిలో ఒక మాట అన్నాడట, ఇప్పుడు కనుక మన ఇద్దరం చనిపోతే నీ ఓన్ అపార్ట్మెంటు నువ్వు తీసుకెళ్ళవు, నా రెంట్ అపార్ట్మెంట్ కూడా నేను తీసుకెళ్ళాను, ఇవి రెండు ఇక్కడే ఉండిపోతాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే, ఈ భూమి మీద మనం ఓన్ అనుకుంటున్నాం, కానీ దేవుడు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ఏమి తీసుకొని పోలేవు, ఏమి చిల్లి గవ్వ కూడా నువ్వు తీసుకొని పోలేవు ఈ లోకం నుంచి. యోబు అదే గ్రహించాడు కాబట్టి తనకి ఎంత ఆస్తి ఒక్క రోజులో కోల్పోయినా తన జీవిత నోటితో పలికినటువంటి మాట మనం యోబు గ్రంథంలో చూడగలం. యోబు గ్రంథంలో ఏమంటున్నాడో చూడండి. యోబు గ్రంథం కనుక మనం చూసినట్లయితే, యోబు గ్రంథము మనం ఆలోచిద్దాం. యోబు గ్రంథాన్ని అక్కడ చూసినట్లయితే 1వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు, 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును ఏం చేసుకున్నాడు, చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, ఎవరైనా ఎంత ధనవంతుడు, ఎంత ఆస్తి ఉంది ఆయనకి, అవి కోల్పోయిన తర్వాత ఏం చేస్తాడంటండి, సాష్టాంగ నమస్కారం చేశాడంటాడు. చేసి ఏమంటున్నాడనంటే, అక్కడ చెప్తున్నటువంటి మాట, సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చాను, దిగంబరినే వచ్చి తిని. ఒకసారి ఫ్యాన్ కట్టేసి, నా తల్లి గర్భంలో నుంచి నేనేం చేశానంటే దిగంబరిగానే వచ్చాను. రెండోది ఏమంటున్నాడు,
దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళుదును. ఈ విషయం జ్ఞాపకం ఉందా మనకి? ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం రోజుకి మాట? ఎన్నిసార్లు గుర్తొస్తుంది ఈ మాట రోజుకి మనకి? ఎక్కడే తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? కానీ మనం ఏమనుకుంటామో తెలుసా, ఈ భూమి శాశ్వతం అనేటువంటి సంగతిని. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రసంగి గారు రాశారు. ఏమని రాశారనంటే, ప్రసంగి రాసినటువంటి, అంటే సొలొమోను గారు రాసినటువంటి వాక్య భాగాల్లో ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. 1వ అధ్యాయము 2వ వచనం అండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడుతుంది. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము. కనుక ఈ మాట రాసినటువంటి ఆయన ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. సొలొమోను ఇశ్రాయేల్ దేశానికి రాజు. తన కంటికి ఏది కనిపిస్తే అది పొందుకోగల సమర్థుడు. తనకు చాలా దిక్కులు తోటలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. మనం ఆలోచించినట్టే గమనించండి, ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఉద్యాన వనాలు ఉన్నాయి. లేదంటే అతని దగ్గర చాలామంది పనివారు ఏం చేస్తున్నారండి? పని చేస్తున్నారు. అలాంటి ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యానిటీ అనేటువంటి మాట దాదాపుగా 30 సార్లు పైనే ప్రసంగి గ్రంథంలో ఉంది. వ్యర్థం అనే మాట 30 సార్లు పైనే ఉంది ప్రసంగి గ్రంథంలో. ఏది వ్యర్థం అంటున్నాడు? ఒక్కటి మాత్రం వ్యర్థం కాదని ప్రసంగి చెప్పాడు. ఒక్కటి మాత్రం వ్యర్థం కాదన్నాడు సొలొమోను. ఇక్కడ చూడండి ఇంకేం రాస్తున్నాడనంటే, సూర్యుని కింద నరులు పడుచుండు పోటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? సూర్యుని కింద ఎవరున్నారండి? మానవులమైనటువంటి మనను వారు పడుచుండు పాటు వలన వారికి లాభం ఏంటి? కింద అంటున్నాడండి, ఏమంటున్నాడంటే, తరము వెంబడి తరము ఏమైపోతుంది? గతించిపోచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? అంతేనండి. తరం వెంబడి తరం ఏమైపోతుంది? భూమి ఒకటే నిలబడి ఉంటుంది. భూమిలో ఉన్నది ఏది కానీ, భూమి మీద సంపన్న ఏమీ మానవుడు పట్టుకెళ్ళాడు. తరం వెంబడి తరం ఏమైపోతుంది? గతించిపోచునే ఉన్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. కనుక ఈ భూమి ఒక రకంగా చెప్పాలంటే, ఈ భూమి మీద మనము చాలా జాగ్రత్తగా దైవభక్తి కలిగిన వారమే దైవభక్తిని సంపాదించడానికి మనం ప్రయాసపడాలి. అందుకే ఇక చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, ప్రసంగి గ్రంథంలోనే మనకి చివరి అధ్యాయంలో చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే 12వ అధ్యాయము 13వ వచనము ఇక్కడ చెప్తున్నాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే. ఒక మాటలో చెప్పాడండి, నీ జీవితంలోంచి గాడ్ను తీసి పక్కన పెట్టేస్తే నీ లైఫ్ అంతా వృధా. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఆ వ్యర్థమైన జీవితాలని చూసి ముచ్చటపడుతుంటాం. అలా జీవించాలి. లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ వ్యానిటీ. ఇక్కడ ఒక మాట అన్నాడు, దేవుడు అనే అంశాన్ని నీ లైఫ్లో తీస్తావంటే నీ లైఫ్ ఎంత బాగా జీవించినా వ్యర్థమే. నిజమే. ఎంత సుఖంగా జీవించినా వ్యర్థమే గాడ్ నీ లైఫ్లో తీసేస్తే. చూద్దాము ఒకసారి అలాంటి ఉదాహరణ. లూకా సువార్తలో చూడండి. లూకా సువార్తలో కనుక చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు అలాంటి ఉదాహరణ. 16వ అధ్యాయము 19వ వచనంలో లూకా సువార్తలో అది చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు, ధనవంతుడు ఒకడుండెను. ఎవరున్నారండి? ధనవంతుడు. అక్కడ పేరు లేదు కానీ అతనికి ఏమనుంది? ధనవంతుడు అక్కడ ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా ఏం చేస్తున్నాడు? మీరు గమనించండి, అప్పుడప్పుడు సుఖపడుతున్నాడని లేదు. ఎప్పుడెప్పుడు సుఖపడుతున్నాడు? ప్రతి దినము ఏం చేస్తున్నాడండి? సుఖపడుతున్నాడు. గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది, ప్రతి దినము సుఖపడుతున్నాడు. ఈరోజు మానవ జీవితంలో గోల్ ఇదే కదా. ప్రతిరోజు ఏం చేయబడాలి? సుఖపడాలి. ప్రతిరోజు ఎవ్రీడే. అందుకే చూడండి, ఏ పని చేసినా సుఖపడాలండి. ఏ పని చేసినా సుఖపడాలండి. ఏం చేసినా భూమి మీద 2 రోజులైనా సుఖంగా బ్రతకాలండి. అది నా నిజమైన బ్రతకని చాలామంది డైలాగులు వేస్తుంటారు.
ఒకటి కాదు, 2 రోజులు కాదు, ధనవంతుడు ప్రతిరోజు ఏం చేస్తాడండి? సుఖపడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు సుఖపడే లైఫే సక్సెస్ లైఫ్ మానవ దృష్టిలో, అంతేనా? అంతే కదండి. జీవితంలో ప్రతిరోజు సుఖపడ్డమే జీవితంలో సక్సెస్, అంతేనా? ఇంకేమన్నా ఉందా మానవులు ఇచ్చే అబ్రివేషన్లో? అలాంటి వారందరికీ యేసు ప్రభు చెప్తున్నాడు, ధనవంతుడు ప్రతి దినము సుఖపడుతున్నాడు, ప్రతి దినము చాలామంది క్వశ్చన్ ఏంటంటే, అయ్యా దేవుల్లో లేనోళ్ళే ప్రతిరోజు సుఖపడుతున్నారండి. అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఇదే. చాలామంది ఒకవేళ జీవించాలని అలా వెళ్ళిపోతే, కానీ ఒకటి మర్చిపోకు, ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుచుండో అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టుకో. తర్వాత ఏమైంది అనేటువంటిది కూడా చదవలసిన అవసరం. తర్వాత ఏమైంది? ప్రతిదినము సుఖపడుతున్నాడు. అంటే జీవితంలో మనం ఏదైతే సాధించాలని అనుకుంటామో అది సాధించడమే సక్సెస్ కాదు. మనల్ని పుట్టించినటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా బ్రతకమన్నాడో, ఏ విధంగా జీవించమన్నాడో అలా జీవించడమే సక్సెస్. జీవితంలో సక్సెస్ అంటే ఏమీ లేదండి. ఏమి సాధించామనేటువంటి దాన్ని బట్టి సక్సెస్ ఉండదు. దేవుణ్ణి ప్రతిరోజు సంతోషింప చేయడమే జీవితం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మనల్ని ఎవరు కొనుక్కున్నారు? దేవుడు కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి ఏం చేయబడినవారు? కొనబడినవారు. మీరు మీ సొత్తు కాదు. మీరు ఏదన్నా ఒక బైక్ కొనుక్కున్నారు, అది మీ ప్రమేయం లేకుండా గిరగరా తిరిగేస్తుంది దూరంతా, అది సక్సెస్ అయినట్ట కాదు. అది మీ చేతి చేత వాడబడాలి. అది అదే అప్పుడు ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. మీ చేతి చేత ఏదైతే వాడబడుతూ ఉంటుందో అది నిజంగా మీ ఆలోచన నెరవేరుస్తుంది. అలాగనే ఈ భూమి మీద మానవ జీవితంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనము దేవుని సంతోషపరుస్తే ముఖ్యమైనటువంటి ఆలోచన అయ్యి ఉండాలి. చూడండి, ధనవంతుడి గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 20వ వచనంలో మనం చూద్దాం. ధనవంతుడి గురించి అలా ఉంది బైబిల్లో, ప్రతిదినము బహుగా ఏం చేస్తున్నాడు? సుఖపడుచుండువాడు. 20వ వచనంలో చూడండి, 16-20లో, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంటి వాకిట ఏం చేశాడు? పడి ఉన్నాడు. ఇది చాలాసార్లు మనం చదివిన విషయమే. యేసు ప్రభువారు మనకు బోధిస్తూనే ఉన్నారు. సువార్తల్లో ప్రారంభాల్లో ఉండేటువంటి విషయంలే, ఇంకా పత్రికలు కూడా రాకుండా ప్రారంభంలోనే తన యొక్క బోధన యేసు ప్రభువు చెప్పాడు. ఆయన భూమి మీద ఏం బోధించాడో చూడండి. ఇక్కడ చూడండి, ధనవంతుడు చాలా సుఖపడుచున్నాడు. ఎట్ అ టైం చాలా నెగిటివ్ లైఫ్ ఎవరిది? లాజర్దే. పాజిటివ్ ఎవరిది ఇక్కడ? ఇప్పుడు మీరు గమనించండి, లాజరు ఏం చేస్తున్నాడండి? అను ఒక దరిద్రుడు ఉండెను, తర్వాత వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. చూడండి, ఆ దేహం అంతా ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. ధనవంతుని ఇల్లు వాకిట పడి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని ఆశ్రయించాలనుకుంటాం మనం? ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు ఏమంటారంటే, ఒకవేళ ధనవంతులు లాజరు ఈ లోకంలో ఉన్నారనుకోండి, లాజరు దగ్గరికి వెళ్ళి, నువ్వు పలానా ప్రార్థన కదా, అతను చూడు దేవుడు ఎలాగ ఆశ్రయించాడు, నువ్వు ఇంకా కురుపులతో ఉన్నావు, నిన్ను ఇంకా దేవుడు ఏం చేయలేదు? ఆశ్రయించలేదు అని అంటారు. కానీ ఈ బైబిల్ చెప్తున్న సత్యం అది. ధనవంతులు అవ్వడానికి చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు, అదే అబద్ధ బోధ అంటే. నీ టార్గెట్ ధనవంతులు అవ్వడం కాదు, దైవభక్తి సంపాదించడం. నీ టార్గెట్ ఈ భూమి మీద అందరికంటే ధనవంతులు అవ్వాలని, లేదంటే నీ ఘనత ప్రజలందరూ చాటాలనేటువంటిది కాదు. నీవు దేవుని ఘనపరిచే బిడ్డగా ఈ భూమి మీద బ్రతకడం, అదే గొప్ప టార్గెట్ అయి ఉంది. కనుక లాజరు కురుపులతో నిండిన వాడే ఏం చేస్తున్నాడంటే, మనకడుకు నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. మీరు కనుక ఆలోచించండి, ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, వీరిద్దరూ భూమి మీద ఎలా జీవించారు? ఎలా జీవించారండి భూమి మీద? అంటే భూమి మీద మీరు కనుక ఆలోచిస్తే వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ అయినట్టు? మానవ దృష్టిలో చెప్పండి, ధనవంతుడే. మనం కూడా ఏటిని ఆధారంగా తీసుకుంటున్నామంటే, భూమి మీద ధనవంతులు సుఖంగా బ్రతుకుతుంటే వాళ్ళ లైఫ్ని అత్తమట్టు చూసి, ఎస్ వాళ్ళు అలా జీవిస్తున్నారు కాబట్టి నేను కూడా అలా అవ్వాలి, ప్రభువా నన్ను దీవించు. ఇదే నేటి కాలంలో జరుగుతున్నటువంటి భక్తి. అబ్రహాముని ఎందుకు చూడట్లేదు మనం బైబిల్లో అలా జీవించాలని? దావీదుని ఎందుకు చూడట్లేదు అలా జీవించాలని? నోహను ఎందుకు చూడట్లేదు అలా జీవించాలని?
నోవాహు కాలంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నప్పటికీ నోవాహు ఒక్కడే శ్రమ పడుతూ చెమటోడ్చి అన్ని సంవత్సరాలు ఏం కట్టాడండి? ఓడ కట్టాడు. ఎవ్వరూ లెక్క చేయలేదు. వారు ఏమనుకున్నారంటే నోవాహు గారికి ఇదేదో ఒకవేళ ఏది పని లేక ఇదేనా చేస్తాడేమో అనుకున్నారు. కానీ చివరికి విజయం సాధించింది ఎవరు? నోవాహు విజయం సాధించాడు. అలాగనే మీరు కనుక బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల గురించి చెప్పాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో కింద చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత కింద మాట ఏం చెప్పాడనంటే అక్కడ ఒక మాట చెప్పబడింది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, మళ్ళీ ఏం చేయలేము, తీసుకొని పోలేము. ఇది చాలా ముఖ్యమైన, ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే భూమి మీద పౌలుగా చెప్పింది ఏంటంటే ఈ లోకమును అనుభవించేవారు మితముగా అనుభవించాలి, లేదంటే అమితముగా అనుభవించిన వారునై ఉండవలను. ఒక సందర్భంలో ఇది చదివేటప్పుడు, తిమోతి పత్రిక చదివేటప్పుడు ఇంగ్లీష్లో అంటే ఒక వ్యాఖ్యానంలో ఒక స్టోరీ రాయబడింది. ఒక రాజుగారి దగ్గర ఒక భటుడు చాలా కాలం పనిచేసి చివరికి ఏం చేశాడనంటే రాజుగారి చేత గౌరవించబడ్డానికి పిలువబడ్డాడు. భటుడికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఎవరో రాజుగారు. ఏంటి ఆఫర్ అంటే, బాబు మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది అని అనుకుంటున్నాను నేను, నువ్వు ఎంత దూరం పరిగెడతావో అన్ని ఎకరాలు నీదే అన్నాడు. ఇది ఎలాంటి గొప్ప ఆఫర్ ఇది? ఇదే కనుక మనం వచ్చి ఏం చేస్తాం? వెనక ముందు ఆలోచించకుండా మొత్తం అన్నం కూడా మానేసి పరిగెడతాం. ఇంకా పొద్దున్నే వచ్చిందంటే 7 గంటలకు పోటీ అంటే 5 గంటల నుంచి అక్కడ ఉంటారు. ఎందుకంటే పరిగెట్టినోడిదే ప్రపంచం అంట. ఇంకా మా మనోడు వచ్చి ఏం చేశాడంటే ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. 99 ఎకరాలు పరిగెట్టాడంట. నీరసం అయిపోయాడు. ఇంకా మొత్తం జీవలేదు శరీరంలో. కానీ ఒకటి రౌండ్ ఫిగర్, ఇంకొక ఎకరం పరిగెడితే ఎన్ని వస్తాయి? 100 ఎకరాలు. ఇది అతని టార్గెట్. ఇప్పుడు ఇంకా ఓపిక లేకపోయినా 100 ఎకరాల్లో పరిగెడదామని చెప్పి 100 ఎకరంలో కాలు గట్టి అక్కడే ప్రాణాలు వదిలేశాడంట. జీవితం అలాగే ఉంటుంది. ఆ 100 ఎకరంలోనే సమాధి చేస్తారంటాడు. ఇది ఇంకెంత విచిత్రం ఈ స్టోరీలో. దానికంటే పావు ఎకరం ఉన్నవాడు చాలా సంతోషంగా ఉన్నాడే. ఎప్పుడైతే నీ దృష్టిలో ధనవంతులు అవటానికి అపేక్షించడానికి ట్రై చేస్తూ ఉంటావు, ఆ రోజు నుంచే భక్తి ఎగిరిపోతూ ఉంటుంది, దేవునికి దూరం అయిపోతూ ఉంటావు, ఈ లోక సంబంధమైన వ్యాపకాల్లో బిజీ అయిపోతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ధనవంతులు అవ్వాలి అనేటువంటి అపేక్ష కలిగి ఉంటావో డెఫినెట్గా ఆ రోజు నుంచే దేవునికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. ఎప్పుడు కూడా జీవితంలోకి రాకూడని శోధన ఏంటంటే ధనవంతులు అవ్వాలనేటువంటి ఒక అపేక్ష. లోకాన్ని చూసి మోసపోకండి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట తిమోతి పత్రికలో ఇంకా ఉంది. మనకు కింద చదివినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే చూడండి 7, 8 వచనంలో, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మానవుడికి ఏం అవసరమో దాని కొరకు పరిగెట్టవలసిన వాడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఎందుకో తెలుసా? 9వ వచనం అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించేవారు మొట్టమొదట శోధనలో పడిపోతారు. శోధన అంటే ఇక్కడ రెండోది. శోధన తర్వాత ఏంటి? ఉరి. ఎప్పుడైతే ధనవంతులు అవ్వాలనే కోరిక మన హృదయంలో ఏర్పడుతుందో మొట్టమొదటి అది శోధన. రెండోది ఉరి. మూడోది ఏంటి? అవివేకయుక్తములను హానికరములైన దురాశలలో, అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనములోనూ ఏం చేస్తాయి? ముంచేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక పదం వాడబడిందండి గ్రీకులో. ఏ పదం వాడబడిందంటే ఉరి అనే మాట దగ్గర చేపలకు కానీ పక్షులకు కానీ అంటే పక్షులకు కానీ పట్టడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనం అనేటువంటి మాట వాడబడింది గ్రీకులో. ఇప్పుడు చేపలు పట్టడానికి జాలరు ఏం చేస్తాడు? లేదంటే ఎవరన్నా రోడ్డు పక్కన కాలువ దగ్గర చేపలు పట్టాలంటే గేలానికి ఏం చేస్తారండి?
ఎర పెడతారు. ఎర వేసి ఆ నీటిలో కుదలగానే చేపలో శోధన స్టార్ట్ అవుతుంది. ఏంటా శోధన? అమ్మయ్య, ఈరోజు నాకు ఏం దొరికింది, దాన్ని పట్టుకోవాలి అనేటువంటిది ఉంటుంది చూసారు. అదే ధనవంతులు అవ్వడానికి అపేక్షించేవాడు ఆ ముళ్ళు తెలియకుండా దాని వైపు ప్రయాణం చేయడం. ఈ గ్రీక్ మాట ఇక్కడ వాడబడింది తిమోతి పత్రికలో. అవ్వాలనుకునేటువంటి వాడు ఆ ఎర్రను మాత్రమే చూస్తాడు, కానీ ఆ ఎర్ర దేనికి ఉందనేటువంటి ముళ్ళును మర్చిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఎర్రన వెళ్ళి చేప అందుకుందో అక్కడతో తన జీవితం ఏమైపోయిందండి, ఇంకా జీవితం అక్కడితో అయిపోయింది. నష్టములోనూ అన్నిట్లోనూ ముంచేస్తాయంటండి ధనవంతులు అవడానికి అపేక్షించేటువంటి ఆలోచన. అయితే ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ. ధనవంతులు అవ్వటానికి అపేక్షించ లేకుండానే ధనవంతులుగా ఉండేటువంటిది మాత్రం దేవుని ఆశీర్వాదమే. రెండు విషయాలు కూడా నేను చెప్తున్నాను. కొంతమంది ధనవంతులు అవ్వాలని అపేక్ష ఉండదు, కానీ దేవుడు ఇస్తాడు ధనాన్ని. ధనవంతుడిగా ఉండడం అనేటువంటిది తప్పు కాదు, ఇక్కడ ధనాపేక్ష తప్పు. ఇది ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని గురించి కూడా పౌలు గారు రాశారు. దేవుడే ఆశించకపోయినా ధనాన్ని ఇస్తాడు చాలామందికి. దాని గురించి కూడా చెప్పాడు పౌలు గారు. చూడండి, అలాంటి వారి గురించి కూడా చెప్పాడు. ఏమన్నాడో చూడండి, 17వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు చెప్పాడండి అక్కడ. 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు ఏం చేయొద్దన్నాడండి, గర్విష్ఠులు కాక. ఎందుకు ఈ మాట అక్కడ వాడబడిందంటే, ఎక్కువ ధనం ఉంటే గర్వం ఈజీగా వచ్చేస్తుంది అంట హృదయంలో. ఎక్కువ ధనం ఉంటే ఈజీగా ఏమొస్తుంది, గర్వం వస్తుంది. కాబట్టి ఇహమందు ధనవంతుడైన వాడు ఏం చేయకూడదంటే గర్విష్ఠులు కాక ఏం చేయాలండి, అస్థిరమైన ధనం యందు ఏముంచకూడదు, నమ్మిక ఉంచక. ఒక ఆయన అలాగే యేసుప్రభు ఉపమానంలో చెప్పారు. మొత్తం అంతా సంపాదించి నా ప్రాణమా తినుము త్రాగుము. సో ఇంకా ఆధారపడిపోయాడు. ఇంకా దేని మీద ఆధారపడిపోయాడు. ఇంకా అంటే సుఖంగా తిని త్రాగి సంతోషించాలంటే ఏముంటే సరిపోద్ది ఈ రోజుకి కూడా. కొంతమంది ఎంత ప్రసంగాలు, లోతైన ప్రసంగాలు అన్నా ఆదివారం ఆరాధన అయిపోయినంటే బయట రోడ్డు మీద మాట్లాడుకున్నది ఇదే. ధనం మూలం యుద్ధం జగత్ అనే గొప్ప స్లోగనం ప్రజల్లో నాటికిపోయింది. కానీ ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఈ మాటలు రాసేవాళ్ళు పేదోళ్ళు ఏం కాదు. పౌలు గారు పేదోడా ఈ మాట రాసింది? ఒకసారి చూద్దాం పౌలు గారి స్థితి ఏంటో. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి ఏమంటున్నాడు ఆయన రాసినటువంటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. 11వ వచనం, 4:11 అండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్న. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం నేర్చుకున్నాడంటండి, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాడట. ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో, 2 స్థితులు అనిపించాడు పౌలు ఈ భూమి మీద. ఒకటి చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, రెండోది సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. తర్వాత ఏమంటున్నాడంటే కడుపు నిండియుండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చూడండి ఎలా ప్రాక్టీస్ చేశాడు తన జీవితాన్ని. పౌలు గారి భక్తి జీవితంలోకి ఏమొస్తాయని దాని మీద ఆధారపడలేదు. ఉందండి అలాగా. చక్కని ఉదాహరణ చెప్పాడు. కలిమి కలిగి ఉండుట తెలుసట, లేమి కలిగి ఉండుట తెలుసట, ధనవంతుడిగా ఉండడం ఏంటో తెలుసట పౌలుకి. తర్వాత ఏం తెలుసు అంటున్నాడండి, ఆకలితో ఉండడమో తెలుసు, కడుపు నిండడమో తెలుసు, ఏ స్థితిలో ఉన్నను. కానీ మన తృప్తి ఎప్పుడు వస్తుందంటే అన్నీ వచ్చినాకే నా లైఫ్ సాటిస్ఫై అవుతుందండి అన్న వారికి వ్యతిరేకమైన మాటలు ఇవి. అవునండి, సాటిస్ఫికేషన్ లైఫ్ అంటే ఏంటంటే కలిమి కలిగి ఉండడం, లేమి కలిగి ఉండడం కూడా. అందులో కూడా ఏమి నేర్చుకున్నాడట, ఒకటే లేములో సంతృప్తి ఎలా వస్తుంది అసలు, లేములో సంతృప్తి ఎలా వస్తుంది? ఒక్క లక్షణం నీలో ఉండడం వల్ల వస్తుంది.
నీవు దైవభక్తి కలిగిన వాడు అయి ఉండి లేములో ఉన్న ఆ జీవితం సాటిస్ఫై అయిపోయాయి. అందుకే అన్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ఇక్కడ పౌలు గారి జీవితంలో వాట్ హ్యాస్ అంటే ఆయనకి ఏమున్నాయనేటువంటిది ప్రాముఖ్యం కాదు, ఎవరితో ఉన్నాడనేటువంటిది ప్రాముఖ్యం. కానీ ఈరోజు ఏమైపోయింది సమాజం ఈరోజు ఏమనుకుంటుందనంటే, నాకు అన్నీ ఉన్న యేసు ప్రభు, ఈరోజు యేసు ప్రభు వారు నిజంగా ఈరోజు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఎన్నో శ్రమలను మించి, ఎన్నో శోధనలను మించి ఈ మనుషుల చేత తృణీకరించబడి మనందరి యొక్క పాపాల నిమిత్తం ఆయన కలవరి శిలువలో, ఒక రకంగా చెప్పాలంటే ఆయన శరీరం గురించి యెషయా గారు రాసేటువంటి మాటలు ఏంటంటే, దున్నువారికి ఆయన వీపును అప్పగించాడు, దున్నువారికి అప్పగించాడు. దున్నుట అనే మాట పొలమును దున్నుటను సూచిస్తుంది. పొలమును దున్నినట్టుగా వారు కొరడాలతో ఆయన వీపును దున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి శోధన. పొలమును దున్నినట్టుగా ఆయన వీపును దున్నేశారు. ఎవరు వీపు దున్నారు అంటే, నీతిమంతుడు, ఈ భూలోకంలో నీతిమంతుడై ఉండి ఈ భూమి మీద నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆయన చేదు చిరకను ఏం చేశారు? అందించారు. తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆయనను మేకులతో కొట్టారు. మీరు ఎప్పుడన్నా దారిలో వెళ్ళేటప్పుడు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఎంత బాధ అనిపిస్తారు? మరుగుచున్న నూనె చుక్క చేతిలో పడిపోతే ఎంత బాధ ఉంటుంది? శరీరంలో ఏదైనా అపాయం కలిగితే తట్టుకోవాలని బాధ ఉంచదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నిటి కంటే నిజంగా మేకు కాల్లోకి వేసి కొట్టేటప్పుడు ఆ బాధ ఎంత వర్ణనాతీతమో చూడండి. కేవలము మేకుల మీద మాత్రమే ఆయన వేలబడ్డాడు, మేకుల మీద మాత్రమే వేలబడ్డాడు. ఇది చాలా భయంకరమైనటువంటి బాధ, ఆయనకి శోధన. కానీ ఆయన ఏం చూశాడనంటే, అనేకులు ఈ త్యాగమును బట్టి నా తండ్రికి దగ్గర అవుతారు అనేటువంటి ఒకటి. చివరికి ఆయన శరీరరీతిగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంటే, మీరు కనుక ఆలోచించండి, తండ్రి ఈ గిన్నె నా నుంచి ఏం చేయమన్నాడు? తొలగించేయ్యా, ఈ గిన్నె నా నుంచి తొలగించు. కానీ దేవుడు ఎవరో తెలుసా? తండ్రి నేను తొలగించు, ఈ గిన్నె నా నుంచి తొలగించు. శరీర రీతిగా అది ఎంత భారమో చూడండి. ఈ గిన్నె నా నుంచి తొలగించు తండ్రి. ఆ శ్రమలు ఆయన చూసినప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది? కృంగిపోతుంది. ఆయనను ఎవరి చిత్తం అన్నాడండి? నీ చిత్తమే. ఈ భూమి మీద ఇంత గొప్ప త్యాగం చేసిన యేసుక్రీస్తు కోసం బ్రతకకుండా ఈ లైఫ్ ముగించేస్తే అది ఎంత సాధించినా, ఈ భూమి మీద ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని పట్టాలు సాధించినా, ఎన్ని సాధించినా, ఈ భూమి మీదకి పరము నుంచి దివికొచ్చినటువంటి యేసు ప్రభు కొరకు బ్రతకపోతే ఇది చాలా వృధా జీవితమే. అదే సొలొమోను చెప్తున్నాడు. కనుక ఈ సంవత్సరం చివరి దినాల్లోకి మనం వచ్చేసాం. ఇన్ని సంవత్సరాలు ఏమి సంపాదించామో మన మనస్సాక్షి తెలుసు. కానీ ఒకవేళ దైవభక్తి సంపాదించేటువంటి ప్రయత్నంలో మనం ఉంటే అది చాలా గొప్ప లాభసాధకమే దేవునికి. చాలా సందర్భాల్లో మన అవసరానికి మించి మనం సంపాదించాలనేటువంటి అవసరానికి మించి. ఎందుకో తెలుసా? అందుకే ఆయన ఏమన్నాడనంటే, ఒక బుక్లో ఒక మాట రాశాడు. ఈ వరదల కొట్టుకుపోతుంటే ఒక పీనుగు, వరదల కొట్టుకుపోతుంటే ఒక పీనుగు వెళ్తుందని. పీనుగు అంటే తెలుసు కదా, ఏంటిది? పీనుగు ఎక్కడుండునో గెద్దలు అక్కడ ఏమనుంది బైబిల్లో? పోగోనని. దాని మీద ఒక రాబొందెల్లి వాలిందంట. అది ఇలా తినేసి వచ్చేవలసింది. అది తింటూ ఇంకా మునిగిపోయింది, వరద సంగతి మర్చిపోయింది. అది ఇంకా తింటుంటే మొత్తం అంతా కూడా బరువు ఎక్కుతుంది కదా, మరి మెల్లగా పేగుల్లో కాళ్ళు ఇరుక్కుపోయింది. ఇంకా గోదావరితో పాటు ఏం చేసింది? కొట్టుకొని పోయింది. అలాగే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో మొట్టమొదట కొంచెం తినాలనే అభిప్రాయంతో ఏర్పడి చివరికి
ఈ ఎక్కడ నిలబడ్డాం అనేటువంటి సంగతి కూడా మర్చిపోయి ఒక రాబందు వలె ఈ లోకంలో మునిగిపోయానంటే జీవితంలో నాశనమే తథ్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే సంతృష్టి సహితమేనంటే ఎంత అనుభవించాలో అంత అనుభవించాలి లోకాన్ని. ఎప్పుడు కూడా పక్షిరాజుతో పోల్చబడింది. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు కేవలం ఆహారం నిమిత్తమే ఈ లోకానికి, ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. మిగతాదంతా ఎక్కువ ఎక్కడ ఉంటుంది? గెద్ద. అలాగనే మనం ఈ లోకంలో శరీరం బ్రతకాలి కాబట్టి దాని నిమిత్తమే ఎక్కువ ఉండాలి తప్ప గెద్ద ఈ లోకాన్ని ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద ఉండదు. అది ఎక్కడ ఉంటుంది దాని నివాసం? కనుక ఎలాగైతే గెద్ద ఆహార నిమిత్తం మాత్రమే, అలాగనే ఈ భూమి, ఈ సమస్తము, ఈ సంపద అంతా కూడా శరీరం బ్రతకడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి అయ్యి ఉండాలి తప్ప కేవలం ప్రభువుని పక్కన పెడేసి ఈ లోకంలో సుఖంగా జీవిందామనంటే ధనవంతుడు అక్కడ పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే చాలా కేకలేస్తున్నాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. చాలా కేకలేసి అరుస్తున్నాడు. ఏమన్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా, నేను కాలిపోతున్నాను, నేను చిన్న చిటికెన వేలుతో నా నాలుకను ఏం చేయమంటున్నాడండి? చల్లార్చుము. అక్కడ చెప్పినటువంటి మాట మీరు కనుక చూసినట్లయితే కుమారుడా అని పిలిచాడండి. ఎవరు? అబ్రహాము. కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు, ఏం చెప్పాడో తెలుసంటే రేపులే, నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనిపించావు. ఈ భూమి మీద ప్రమాదకరమైన లైఫ్ ఏంటో తెలుసా అండి? మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడమే మన నరకానికి తీసుకెళ్తుంది. ఇంకో ఆన్సర్ ఏమీ లేదు దీనికి, నరకానికి వెళ్ళడానికి. ధనవంతుడు ఎందుకు వెళ్ళిపోయాడు పాతాళానికి అని అంటే, తన ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ని డిజైన్ చేసుకున్నాడు. కానీ లాజరు మాత్రం దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. ఆ ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇక్కట్లైనా, దరిద్రతను అనుభవించినా, పౌలు గారు కూడా చూడండి, ధనవంతుడైనా పేదవాడైనా కడుపు నిండినా ఒకవేళ ఆకలితో ఉన్నా ప్రభువును మాత్రం విడిచిపెట్టినవాడు. అందుకే అంటూ ఉంటాడు, మనము బ్రతికినను చనిపోయినను ఏమై ఉన్నాము? ప్రభు వారమై ఉన్నాము. అందుకే పౌలు గారు బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయిన బ్రతుకు కోసం. ప్రభువు కోసం బ్రతికే లైఫ్ తప్ప ఈ లోకంలో సమస్తం వ్యర్థమే. ఇది క్రైస్తవుడికి మాత్రమే దేవుని వాక్యం ద్వారా తెలిసిన ఒక రహస్యం. దీన్ని అనేకులకు ప్రకటించవలసినటువంటి భారం మన మీద ఉంది. కాబట్టి మనము కూడా ఎందుకంటే ఈ లోకంలోకి ఏమీ తీసుకుని పోలేము. అందుకే ధనవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పాడు ఏమనంటే, అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకుండా ఏమని ఒక మాట చెప్పండి, ఏమన్నాడనంటే, వాస్తవమైన జీవం సంపాదించాలంటే ఎవరు? ధనవంతులు. ఈ ధనముతో సత్క్రియలు, ఔదారి కార్యాలు చేయమన్నాడు. ఈ భూమి మీద ఎవరికైనా ధనం ఉంటే ఆయన అంటున్నాడు, సత్క్రియలు, ఔదారి కార్యాలు, పేదవారికి ఆ ధనమును పంచిపెట్టడం ద్వారా వారు వాస్తవికమైనటువంటి సంపాదనలోకి వెళ్తారనేటువంటి సంగతి కూడా తిమోతికి పౌలు గారు రాశారు. కనుక చక్కని స్ట్రక్చరల్ సందేశాన్ని తిమోతికి పౌలు గారు ఇవ్వడం జరిగింది. తిమోతి కూడా ఆ విధంగానే దేవుని కొరకు ఏం చేశాడు? నిలబడ్డాడు. తన జీవితాన్ని కూడా ఈ లోకంలో ముగించాడు. కనుక దైవభక్తి గొప్ప లాభ సాధకమైనదనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. దైవభక్తిని నిరంతరము సాధన చేసేటువంటి వ్యక్తులుగా, దైవభక్తి కొరకు మనం బ్రతికేటువంటి వారంగా ప్రతి దినము కూడా దేవుణ్ణి సంతోషపరుస్తున్నాననే ప్రశ్న మన జీవితం నిద్రపోయే ముందు మనం వేసుకోవాలి. నిద్రపోయే ముందు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు నేను దేవుని సంతోషపరిచానా? నా జీవితం సంతోషపడిందా? కనుక ఈ ప్రశ్న మనం వేసుకునే మనము వెళ్ళాలి. ఈ ప్రశ్న వేసుకోలేదనుకోండి, ఏ రాత్రి ప్రభు రాకడ వచ్చేసిందని అనుకోండి, ఏమవుతుందండి? యేసుప్రభు చాలా క్లారిటీగా చెప్పాడండి. యేసుప్రభు ఏమన్నాడో తెలుసండి? ఒకటి, ఇంకా ఎవరైనా కుటుంబాల్లో కూడా మనం ఆలోచించవలసిన విషయం ఇది ఏంటంటే, వారు ఒకరేమో తిరగలు విసురుతుంటారట. తిరగలు విసరడం, అందులో ఒకరు ఎత్తబడతారు. అంటే ఏంటి? ఇప్పుడు కంపెనీ ఉంటుందండి, క్రీస్తు కొరకు ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో మామూలులో ఉంటుంటారు. యేసుప్రభు రాకడొస్తే అక్కడే పని చేస్తారు కానీ ఒకే ప్లేస్కి వెళ్ళరు. ఈవెన్
ఒక్క మంచం మీదే నిద్రపోయిండు, డైరెక్ట్గా రాశాడు వచనం. భార్య భర్తల గురించి కూడా చెప్పాడు చాలా క్లారిటీగా. ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఉండిపోతారని చెప్పాడు. ఈ భూమి మీద మన కుటుంబాల్ని ప్రభు కొరకు తీసుకెళ్ళకపోతే ఈరోజు ఒకే గదిలో ఉన్న మనం అక్కడ ఉండలేం అని యేసు ప్రభు లోకాసువార్తలో స్పష్టంగా చెప్పాడు. కనుక ఈ భూమి మీద మనకి అత్యంత గొప్పది ఏంటంటే ప్రభు కృపను బట్టి ముందుకు వెళ్ళడం, దైవభక్తి సంపాదించుటకు మన కన్నీళ్ళు విడుచు దినదు. అందుకే అన్నాడు, కన్నీళ్ళు విడుచు విత్తువారు సంతోషముతో ఒకరోజు ఏం చేస్తారు, పంట కోస్తారనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి అలాంటి విషయాలు ఎందు దేవుడు తన కృపను మన పట్ల ప్రత్యక్షపరిచి ఆయనకు అనుగుణంగా జీవించేటువంటి సామర్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించాలని మనము దేవుని వేడుకుందాం.